హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ నెల 17న అనగా జూలై 17, 2024న అత్యంత పవిత్రమైన తొలి ఏకాదశి రాబోతుంది. విష్ణుమూర్తి పాలకడలిపై యోగ నిద్రలో ఉపక్రమించే రోజు. ఈ రోజుకు ఎంతో విశిష్టత ఉండటంతో దారిద్ర బాధలతో బాధపడుతున్నవారు, విష్ణు సాహిత్యాన్ని కోరుకునేవారు ఈ తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని తప్పకుండా ఆరాధించాలి. తొలి ఏకాదశి వ్రతాన్ని అసలు ఏ విధంగా ఆచరించాలి, ఉపవాస దీక్షను అసలు ఏ విధంగా పాటించాలి, అలాగే ఏమీ తినకుండా ఉండలేని వారు తొలి ఏకాదశి రోజున తప్పకుండా ఏం పాటించాలి అనే ముఖ్యమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తొలి ఏకాదశి వ్రతాన్ని అంటే ఉపవాస దీక్షను ప్రారంభించాలి అని అనుకునేవారు దశమి రోజు రాత్రి నుండి ఉపవాస దీక్షను ప్రారంభించాలి. ఉపవాస దీక్ష చేసినా చేయకపోయినా ఎవరైనా సరే తొలి ఏకాదశి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని ఆ తరువాత తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి కుంకుమ ధరించాలి. ఆ తర్వాత లక్ష్మీనారాయణుల పటానికి లేదా వెంకటేశ్వర స్వామి పటానికి గంధము రాసి కుంకుమ బొట్లు పెట్టి అలంకరించాలి. ముందుగా ఆచమనం చేసి ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. తొలి ఏకాదశి అంటే ప్రత్యేక పర్వదినం కాబట్టి విష్ణుమూర్తిని పూజించక ముందు పసుపు గణపతిని పూజించాలి. ఒక పసుపు గణపతిని చేసి అందులో వినాయకుడిని ఆవాహనం చేయాలి. ముందుగా ఆయనకు పూజలు చేసి నైవేద్యాన్ని సమర్పించాలి. ఆ తర్వాత విష్ణుమూర్తిని తులసి మాలతో అలంకరించాలి. విష్ణుమూర్తికి ఈ తొలి ఏకాదశి రోజు తులసితో పూజించడం వల్ల అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. విష్ణుమూర్తికి అలంకరణ అంటే ఇష్టం కాబట్టి మీకు అందుబాటులో ఉన్న రకరకాల పూలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. ముఖ్యంగా ఈరోజు పేలాల పిండిని శ్రీ మహావిష్ణువుకు నైవేద్యంగా పెట్టాలి. ఈరోజు ఇలా పేలాల పిండిని నైవేద్యంగా పెడితే ఆ లక్ష్మీనారాయణులు కరుణా కటాక్షాలు మీకు తప్పక లభిస్తాయి. అలానే గోధుమలతో చేసిన బెల్లం పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. అలాగే తొలి ఏకాదశి రోజున విష్ణు పురాణం, విష్ణు సహస్రనామం, విష్ణు అష్టోత్తరం మరియు భాగవతంలోని శ్లోకాలను పారాయణం చేయడం ఎంతో పుణ్యాన్ని ఇస్తుంది. ఈ మంత్రాలు రానివారు ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్మరించుకున్నా సరిపోతుంది. కనీసం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనే నామాన్ని స్మరించినా చాలు. ఆయన కృపకు మీరు పాత్రులు అయినట్టే. మనము విష్ణుమూర్తిని తులసి మాలలతో పూజిస్తున్నాం కదా, అవి పక్కనే ఉన్న పసుపు గణపతికి మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ తులసిని సమర్పించకూడదు. కేవలం వినాయక చవితి రోజు మాత్రమే తులసితో వినాయకుడిని ఆరాధించవచ్చు. ఇక మిగిలిన రోజుల్లో ఎట్టి పరిస్థితులలోనూ తులసి పత్రిని వినాయకుడికి సమర్పించరాదు. అలాగే పూజ పూర్తయిన తర్వాత హారతి ఇచ్చి భోజనం ముగించాలి. అలాగే తొలి ఏకాదశి ఉపవాస దీక్షను కొంతమంది చాలా కఠినంగా చేస్తారు. అయితే కొంతమంది మాత్రం ఆరోగ్యం బాగోలేక ఓపిక లేక ఉపవాసం చేయలేకపోతున్నామని బాధపడుతుంటారు. అలాంటి వారు పాలు, పండ్లు, పండ్ల రసాలు తీసుకొని ఉపవాస దీక్షను చేయవచ్చు. అలా కూడా ఉండలేము అనుకునేవారు ఒక్క పూట భోజనం చేసి రాత్రి పాలు, పండ్లు తీసుకోవాలి. ఈ తొలి ఏకాదశి రోజున రాత్రి జాగరణ చేస్తే ఎంతో పుణ్యఫలం కాబట్టి చేయగలిగిన వారు రాత్రంతా మేలుకొని విష్ణు పారాయణం చేయడం వల్ల జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. అలాగే ఉపవాస దీక్షను చేసేవారు తొలి ఏకాదశి మరుసటి రోజు అంటే ద్వాదశి రోజున ఉదయం మరలా విష్ణుమూర్తికి ధూపదీప నైవేద్యాలతో ఆరాధించి వీలైతే ఆలయ దర్శనం చేసి ఆ తరువాత భోజనం చేయాలి. అలాగే ద్వాదశి రోజున సాయంత్రం అల్పాహారం తీసుకోవడంతో పాటు తొలి ఏకాదశి ఉపవాస దీక్ష పూర్తవుతుంది.
ఈ విధంగా చేయడం వల్ల విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ వారిపై ఉంటుంది, లభిస్తుంది. ఇక ఈరోజు చాలామంది కఠిన ఉపవాసాలు చేస్తారు, అంటే మంచినీరు కూడా తాగకుండా చేస్తారు. కానీ అలా చేయడం మంచిది కాదు. మంచినీరు, పచ్చిపాలు, పండ్ల రసాలు తీసుకొని ఉపవాసం చేయడం మంచిది. కేవలం అన్నం మరియు వండిన పదార్థాలు తీసుకోకుండా ఉంటే చాలు. అలాగే ఉపవాసం ఉన్నా కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా పేలాల పిండిని నైవేద్యంగా తినాలి. మేము ఉపవాసం ఉన్నాం, తినకూడదు అని అనకూడదు. అలా తింటేనే మోక్షం కలుగుతుంది. ఇది మన ఆరోగ్యాన్ని ఎంతగానో కాపాడుతుంది, మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే తొలి ఏకాదశి రోజు గ్రహించవలసిన విషయం ఏమిటంటే, ఉపవాసం అంటే దేవునికి మనం మనసుని దగ్గర ఉంచడం అని అర్థం. అంతేకాని ఉపవాసం ఉండి వేరే విషయాలపై మనసు లగ్నం చేస్తే ఎటువంటి ప్రయోజనం ఉండదు. అలాగే జాగరణ చేయాలి కదా అని రాత్రి సినిమాలు చూస్తూ ఉంటే జాగరణ ఫలితం రాదు, మీకు లభించదు కూడా. కాబట్టి చేయగలిగితే ఉపవాస దీక్షను చేయండి, లేదా విష్ణుమూర్తిని మనసారా వేడుకున్న మనపై, మన కుటుంబంపై తన అనుగ్రహాన్ని చూపిస్తాడు. జాగరణ చేసేవారు విష్ణుమూర్తికి సంబంధించిన కథలు వినడం లేదా చదవడం, పురాణ పఠనం చేస్తూ జాగరణ చేయాలి. కాబట్టి తొలి ఏకాదశి రోజు లక్ష్మీనారాయణులను ఈ విధంగా భక్తి శ్రద్ధలతో ఆరాధించి దారిద్ర బాధలను పోగొట్టుకొని విష్ణు సాహిత్యాన్ని పొందండి. ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి లేదా శయని ఏకాదశి అని పిలుస్తారు. ఈ తొలి ఏకాదశి రోజు ఎవరైనా సరే ఈ ముగ్గును వేస్తే వారి ఇంట్లో అఖండ ఐశ్వర్యం కలుగుతుంది, వారికి రాజయోగం పడుతుంది, అదృష్టం కలిసి వచ్చి కోట్లకు పడగలెత్తుతారు. మరి ఈరోజు ఏ ముగ్గును వేస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. తొలి ఏకాదశి రోజు ఎవరైనా సరే విష్ణువుకు సంబంధించిన ఆలయానికి వెళ్ళాలి. శ్రీరామచంద్రమూర్తి ఆలయం లేదా శ్రీకృష్ణ పరమాత్మ ఆలయం లేదా వెంకటేశ్వర స్వామి ఆలయం లేదా ఇలా ఆలయాలకు వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలి. ప్రత్యేకంగా ఆడవాళ్ళు తొలి ఏకాదశి రోజు ఈ విధంగా చేస్తే కుటుంబంలో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. తొలి ఏకాదశి రోజు భార్య, భర్త, పిల్లలు విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళేటప్పుడు మీరు రంగులు తీసుకొని వెళ్ళండి. రకరకాల రంగులు తీసుకువెళ్ళి ఆ రంగులతో విష్ణుమూర్తి ఆలయ ప్రాంగణంలో స్వస్తి గుర్తు ముగ్గును వేయండి. తొలి ఏకాదశి రోజు ఆడవాళ్ళు ఎవరైతే విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయానికి వెళ్ళి రంగులతో స్వస్తి గుర్తులు ముగ్గు ఆలయంలో వేస్తారో వాళ్ళ ఇంట్లో అందరికీ అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. తొందరలోనే కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంది. అంతేకాదు ఈ తొలి ఏకాదశి పర్వదినం రోజు గోపూజ చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. మీకు గోవు కనిపించినట్లయితే గోవుకు నమస్కారం చేసుకొని గోవు తోకకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి గోవుకు ప్రదక్షిణలు చేసి గోవుకు ఏదైనా ఆహారం తినిపించండి. తొలి ఏకాదశి రోజు ఆహారం తినిపించి ప్రదక్షిణలు చేస్తే కూడా జాతకంలో ఉన్న గ్రహాల దోషాలన్నీ తొలగిపోతాయి, సకల సంపదలు కలుగుతాయి. అందుకే ఈ తొలి ఏకాదశి రోజు ఒక ప్రత్యేకమైన మంత్రం ఎవరైతే చదువుకుంటారో దాని ప్రభావం వల్ల రుణ బాధలు తగ్గిపోతాయి, కోర్టు కేసులు అనుకూలంగా మారుతాయి, ఉద్యోగంలో విజయం కలుగుతుంది, వ్యాపారంలో విజయం కలుగుతుంది, విద్యారంగంలో ఉన్నవారు అద్భుత శుభ ఫలితాలు కలుగుతాయి. అంటే ఏ రంగంలో ఉన్నవారైనా సరే విశేషమైన శుభ ఫలితాలు కలగాలంటే తొలి ఏకాదశి రోజు ఒక అద్భుతమైన మంత్రాన్ని చదువుకోవాలి. ఆ మంత్రం ఏమిటంటే అష్టాక్షరి మంత్రం. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రం వీలైనన్ని సార్లు ఈరోజు చదువుకోండి. తప్పకుండా అన్ని రంగాల్లో విజయం కలుగుతుంది. కాబట్టి తొలి ఏకాదశి రోజు ఇలాంటి విధి విధానాలు పాటించి సకల శుభాలను పొందండి. ఎవరైతే ఈ తొలి ఏకాదశిలోపు ఈ పవిత్ర కథను వింటారో అలాంటి వారి ఇల్లు భోగభాగ్యాలతో తులతూగుతుంది, పాపాలన్నీ పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. పూర్వం
మహర్షి ఒకరోజు తాను గురువుగారు అయిన వ్యాస మహర్షి దగ్గరకు వెళ్ళి ఇలా అడుగుతాడు. గురువుగారు, ఏకాదశి అనే పేరు నేను చాలాసార్లు విన్నాను. ఏకాదశి గురించి మీరు ఏమి అనుకుంటున్నారో, ఏకాదశి రోజు ఏమి చేయాలి, ఏకాదశి రోజు ఉపవాసం చేయడం వల్ల ఏం జరుగుతుంది, ఒకవేళ ఉపవాసం చేయకపోతే ఏం జరుగుతుంది, ఏకాదశి గురించి పూర్తిగా తెలిపి నాకు జ్ఞానాన్ని కలుగజేయమని కోరుతాడు. అప్పుడు వ్యాస మహర్షి చిరునవ్వు నవ్వి, మంచి ప్రశ్న అడిగావు. రాబోయే తరాల వారికి కూడా ఈ సందేహం కలగవచ్చు, కానీ కొంతమంది మాత్రమే తెలుసుకోవాలనుకుంటారు. అలాంటి వారికి ఇది బాగా ఉపయోగపడుతుందని ఇలా చెప్పసాగాడు వ్యాస మహర్షి. సృష్టి జరిగిన తర్వాత ఆ భగవంతుడైన విష్ణుమూర్తి పాపమునకు మానవీకరణ చేయాలని చేయదలిచి పాప పురుషుడిని సృష్టించాడు. జీవుడు చేసిన కర్మలు పాపాలను బట్టి వారికి శిక్షలు విధించడం, వారికి పునర్జన్మ కలుగజేయడం లాంటి ధర్మాలను నిర్వర్తించేవాడు పాపపురుషుడు. ఒకరోజు విష్ణుమూర్తి యమధర్మరాజు దగ్గరకు వెళ్తాడు. అక్కడ ఆర్తనాదాలు, ఏడుపులు విన్న విష్ణుమూర్తి, ఎవరు వీళ్ళందరూ, ఎందుకు అలా శిక్షిస్తున్నారు అని అడుగుతాడు. అప్పుడు యమధర్మరాజు ఇలా చెప్పాడు. స్వామి, మీరు పాప పురుషుడిని సృష్టించారు కదా, అతను తన ధర్మాన్ని చేస్తున్నాడు. ఎవరైతే పాపాలు చేశారో వారిని శిక్షిస్తున్నాడు. అందువల్లే వారందరికీ ఆ బాధలు అని చెప్పాడు. అప్పుడు విష్ణుమూర్తి ఇలా అంటాడు. మరి వాళ్ళందరికీ ఆ పాపాల నుండి విముక్తి ఎలా కలుగుతుందని అడుగుతాడు. దానికి యమధర్మరాజు ఇలా అంటాడు. నాకు ఎలా తెలుస్తుంది స్వామి, మీరే జగన్నాథుడు, మీరే చెప్పాలి అని అడుగుతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువులో ఉన్న కరుణ ఒక స్త్రీగా వచ్చింది. ఆమె ఇలా అంది. ఎవరైతే ఈ రోజున ప్రభువును స్మరిస్తారో, ఆరాధిస్తారో వారు వారి పాపాల నుండి విముక్తి పొందుతారు. ఇదే నా వాగ్దానమని పలికింది. యమలోకంలో ఉన్న పాపులందరూ ఈ మాటలు విని విష్ణుమూర్తిని ప్రార్థించి వారి పాపాల నుండి విముక్తి పొందారు. అప్పుడు కరుణను విష్ణుమూర్తి ఇలా అడుగుతాడు. నీవు ఎవరు, నిన్ను ఎవరు పంపించారు అని అడుగుతాడు. దానికి కరుణ ఇలా చెప్తుంది. స్వామి, నేను మీ దాసిని, ఏకాదశిని, మీ సేవలో నేను ఒక దానిని అని పలికింది. మీలోనే కరుణ స్త్రీ రూపం దాల్చింది, అదే నేను అని చెప్పింది. దయచేసి మీరు నాకు అనుమతి ఇవ్వండి. విశ్వంలో ఈరోజు ఎవరైతే మిమ్మల్ని ప్రార్థిస్తారో వారికి వారి పాపాల నుండి విముక్తి లభించేలా, ఎలాగైతే ఈ యమలోకంలో ఉన్న పాపులకు వారి పాపాల నుండి విముక్తి కలుగుతుందో అలానే విశ్వంలో అందరికీ వారి పాపాల నుండి విముక్తి కలిగే అవకాశం ఇవ్వండి స్వామి అని కోరిందట. విష్ణుమూర్తి ఆమె కోరికను అంగీకరిస్తాడు. దీని గురించి తెలిసిన జీవులందరూ విష్ణుమూర్తిని ప్రార్థించి వారి పాపాల నుండి విముక్తి పొందుతారు. ఇది చూసిన పాపపురుషుడు వైకుంఠానికి వెళ్ళి, స్వామి, అందరూ మిమ్మల్ని స్మరించి వారి పాపాలను తొలగించుకుంటున్నారు కదా, మరి నేను ఏమి చేయాలి? నా పుట్టుకకు అర్థమేముంది? జీవులు పాపాలు చేసినా మిమ్మల్ని స్మరించి పాప విముక్తి పొందుతున్నారని పాపపురుషుడు అడగగా, దానికి శ్రీ మహావిష్ణువు ఇలా చెప్పాడు. పాపపురుషుడు, నీవు అవసరం లేదు, నా రాజ్యం వదిలి వెళ్ళిపో అన్నాడు. దానికి పాపపురుషుడు ఇలా అంటాడు. స్వామి, నీవు జగన్నాథుడవు, నువ్వు అంతటా ఉంటావు, నేను ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతాడు. దానికి శ్రీ మహావిష్ణువు ఇలా చెప్తాడు. ఎప్పుడైతే ఏకాదశి తన కర్తవ్యం నిర్వహణలో ఉండదో అప్పుడు నీవు నీ ధర్మాన్ని నిర్వర్తించు. ఎప్పుడైతే ఆమె అధికారంలో ఉంటుందో అప్పుడు నీవు ఎక్కడికైనా వెళ్ళి దాక్కో అంటాడు. దానికి పాపపురుషుడు ఎక్కడ దాక్కోవాలి అని అడుగుతాడు. దానికి శ్రీ మహావిష్ణువు ఇలా చెప్తాడు. ఏకాదశి రోజు నీవు ధాన్యాలలోకి వెళ్ళి దాక్కో అని చెప్పాడు. ఆ విధంగా శ్రీ మహావిష్ణువు చెప్పిన విధంగా పాపపురుషుడు ధాన్యాలలోకి వెళ్ళి దాక్కుంటాడు, అంటే ఆహారంలో దాక్కుంటాడు. అందుకే ఏకాదశి రోజు అన్నం తినడం పాపమని చెప్తారు అని వ్యాస మహర్షి చెప్పాడు. అంతేకాదు, భరద్వాజ మనకు ఉండే 11 సూక్ష్మ జ్ఞానాలు
పరమాత్మ మీద లగ్నం చేయాలి. ఏకాదశి రోజు ఉపవాసం ఎందుకంటే ఏక అంటే 1, దశ అంటే 10, ఏకాదశి అంటే 11. ఉపవాసంలో ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండడం అని అర్థం. మనిషి యొక్క 11 సూక్ష్మ జ్ఞానములతో శ్రీ మహావిష్ణువుకు దగ్గరగా ఉండడమే ఏకాదశి ఉపవాసం. ఈరోజు నిద్ర, తిండిని వదిలేసి 11 సూక్ష్మ జ్ఞానములను భగవంతునిపై లగ్నం చేయాలి. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు మరియు మనసు మొత్తం దైవం మీద లగ్నం చేసి శ్రీ మహావిష్ణువును ధ్యానించాలని వ్యాస మహర్షి భరద్వాజునికి చెప్పాడు. కాబట్టి ఎవరైతే ఈ పవిత్ర కథను తొలి ఏకాదశిలోపు వింటారో లేదా చెప్తారో లేదా చదువుతారో అలాంటి వారి పాపాలన్నీ పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి. అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమో నారాయణాయ నమః అనే చిన్న కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు మీకు ధన్యవాదాలు.